వారు అడిగాను. అందుకు వారు 30 వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారితో వెంబడడం కలిగినటువంటి వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభు అడుగు జాడలు నడిచిన వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పే ప్రతి మాటను వింటున్న వ్యక్తి ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళక 30 వెండి నాణాలకు బేరం ఆడుకున్నాడు. ఏమాడుకున్నాడు? బేరం ఆడుకున్నాడు. అంటే ఆయన మనసు ఎక్కడుంది? ఆ ధనం మీదకి వెళ్ళడానికి కారణం ఎవడు? అపవాది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చింది, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఏం చేయమన్నది? రాళ్లను రొట్టెలుగా మార్చుకుని తిను, ఆకలి తీర్చుకున్నారు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారికే పడ్డాడా? ఎవరు పడ్డారు? యూదా పడిపోయాడు. ధనం చూపించాడు. ధనం చూపించి ఏం చేశాడు? అమ్మేశాడు యేసుక్రీస్తు ప్రభు వారిని. ఎంతకి? 33 వెండి నాణాలకు అమ్మేశాడు. నిజమా? నిజమా? మరి మనిషికి నడిపించే ఏంటి? ఇంధనం ఏంటి? ధనమా?